హాయ్ ఫ్రెండ్స్, మార్నింగ్ చేసిన ఇడ్లీలు అయితే మిగిలిపోయాయన్నమాట. దాంతో అయితే క్రిస్పీగా ఉండే టేస్టీ పకోడా అయితే చేశాను. చాలా అంటే చాలా బాగా వచ్చాయి. రెసిపీ అయితే లాస్ట్ వరకు చూడండి, మిస్ కాకుండా. ఈజీగా కూడా ఉంటుంది ప్రాసెస్. ముందుగా అయితే ఈ రెసిపీకి ఇడ్లీలు అయితే కావాలి. నా దగ్గర అయితే ఇడ్లీలు ఉన్నాయి కాబట్టి మార్నింగ్ ఇలా తీసుకున్నాను. మీరు ఫ్రెష్ ఇడ్లీతో కూడా ట్రై చేయొచ్చు. తీసుకున్న ఇడ్లీని అయితే ముందుగా పొడుగా అయితే కట్ చేసుకోవాలన్నమాట. నేను చూపించేది అలా కట్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న పీసెస్ లా కట్ చేసుకోవాలి, క్యూబ్స్ లాగా. నేనైతే మీడియం సైజ్ అయితే కట్ చేసుకున్నాను. మీకు ఇంకా చిన్న కావాలన్నా కూడా కట్ చేసుకోవచ్చు అనమాట. మన దగ్గర ఎన్ని ఇడ్లీలు ఉన్నాయో వాటన్నిటిని అయితే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. నా దగ్గర ఒక 3 మాత్రమే మిగిలాయి కాబట్టి ఇవన్నీ కట్ చేస్తే ఇన్ని పీసెస్ వచ్చాయన్నమాట. ఇలా కట్ చేసుకున్న పీసెస్ ని పక్కన పెట్టుకొని మనమైతే బ్యాటర్ని అయితే రెడీ చేసుకోవాలి. ఈ బ్యాటర్కి అయితే మనం 1/2 కప్ మైదాని అలాగే 1/2 కప్ కార్న్ ఫ్లోర్ ని తీసుకోవాలి. సేమ్ రేషియోస్ లో తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత దానికి సరిపడా ఉప్పు అలాగే కొంచెం కారం కూడా వేసుకొని అయితే మనం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అయితే మనం వాటర్ కొద్దిగా కలుపుతూ కన్సిస్టెన్సీ చెక్ చేసుకొని కలపాలన్నమాట. వాటర్ అన్ని ఒకటేసారి పోయకుండా కొద్దిగా పోసుకుంటూ మనమైతే బ్యాటర్ ని రెడీ చేసుకోవాలి. అప్పుడే మనకి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వస్తుంది. ఈ బ్యాటర్ ని అయితే ఏ లంప్స్ లేకుండా మనమైతే బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఒకసారి అయితే కన్సిస్టెన్సీ చెక్ చేసుకోండి. మరీ థిక్ గా ఉండకూడదు, మరీ వాటర్ లాగా ఉండకూడదు అనమాట. పర్ఫెక్ట్ గా ఉన్న తర్వాత అయితే మనం ఇడ్లీలను వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. అయితే ఇడ్లీలను వేసుకుని ఈ బ్యాటర్ అయితే బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. అప్పుడు మనకి ఇడ్లీలకి బ్యాటర్ బాగా కలుస్తుంది. ఇప్పుడు మనం కడాయి పెట్టి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అయితే మనం ఇవి ఇడ్లీలని పకోడీలాగా వేసుకోవాలన్నమాట. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పకోడీలు వేస్తేనే మనకైతే ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చవు. మనం కట్ చేసుకున్న ఇడ్లీ పీసెస్ అన్ని ఒకసారి వేసుకొని మనమైతే కొద్దిసేపు కదలకుండా అలానే పెట్టేసేయాలి. 1 to 2 minutes అలానే వదిలేసిన తర్వాత అయితే మనం కొద్దిగా కలుపుతూ ఉండాలన్నమాట. ఇడ్లీ పకోడీలను అయితే మనం బాగా కలుపుకొని రెండు పక్కల గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత అయితే కలర్ మొత్తం చేంజ్ అయిపోతుంది. చూసారా, ఇలా చేస్తే చాలా అంటే చాలా క్రిస్పీ సౌండ్ వస్తుంది. ఇలా మనం చేసుకున్న పకోడీలను అయితే మనం కెచప్ తో సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా ఎమ్మీగా ఉన్నాయన్నమాట. ఇవి అయితే లోపల ఇడ్లీ సాఫ్ట్ గా, బయట చాలా అంటే చాలా క్రిస్పీగా వచ్చేసాయి. మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని అయితే ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చింది అనుకున్నాను. ప్లీజ్ లైక్ అండ్ షేర్.